రమణమూర్తి గారిపైన బీఆర్కే న్యూస్ డిబేట్లో జరిగినటువంటి దాడి ఉందో ఆ దాడిని వీసీకే అధికార ప్రతినిధిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎటువంటి దాడులకు తెలంగాణలో చోటు లేదు. ఎటువంటి దాడులు చేసేటటువంటి వ్యక్తుల యొక్క భావజాలాన్ని ముఖ్యంగా కట్టడియాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉన్నది. గతంలో మనం చూసాం, వీరరాఘవరెడ్డి అనేటువంటి ఒక మతోన్మాద గుండొచ్చి ఈ ఇక్ష్వాక గోత్రము, నీకు గోత్రం తెలియదు, మంత్రం తెలియదు, తాత్పర్యం తెలియదు అని బ్రాహ్మణుడికే హితబోధ చేయబోయి తనను దాడి చేశాడు. అప్పుడు ముఖ్యమంత్రి ఖండించాడు. ఎస్, ఇది తప్పు అని మనలాంటి వాళ్ళందరం కూడా మనం ఖండించాం, ఆయన పరామర్శించాం. మరి ఈరోజు ఎవరైతే రమణమూర్తి గారు ఉన్నారో ఆ రంగరాజన్ గారు లాంటి బోధనలే చేస్తూ ఉన్నాడు కదా, మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆయనకు ఫోన్ చేయలేదు, ఆయన పరామర్శించలేదు, తప్పని ఖండించలేదు? రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి కదా. రమణమూర్తి గారు అయితే ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కదా. ఆయన స్పష్టంగా ప్రకటించుకున్నాడు. ఆయన ఏం చెప్పాడు? ధర్మం సనాతనం అని అంటే పరమతం మీద ద్వేషం నింపడం కాదు, విషం నింపుకోవడం కాదు, ఒక మత ఉన్మాదాన్ని ఎక్కించుకోవడం కాదు, ఒక అద్భుతమైనటువంటి డెమోక్రాటిక్ స్పేస్ ఉన్నటువంటి ధర్మం మనది. మీరు ఇలా మత ఉన్మాదాన్ని, కుల ఉన్మాదాన్ని మీ నెత్తికి ఎక్కించుకోవడం వల్లనే కింది కులాల వాళ్ళు మతం మారుతూ ఉన్నారు, మన ధర్మం మీద విషయం చెమ్ముతూ ఉన్నారని చాలా గొప్పగా ఒక ఆధ్యాత్మికవేత్తలాగా ఒక మంచిని బోధిస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక గురువు. నేను చూసినటువంటి ఒక ఆదిశంకరాచార్యులు, నేను చూసినటువంటి ఒక రమణ మహర్షి, నేను చూసినటువంటి ఒక స్వామి వివేకానందుడు, నేను చూసినటువంటి ఒక ప్రజాస్వామ్యవాది, ఒక ప్రజాస్వామ్య హిందూ, అటువంటి వ్యక్తి పైన దాడి ఏదైతే జరిగిందో మేమందరం చాలా బాధపడతా ఉన్నాం. ఎటువంటి దుర్మార్గులు ఎవరుతున్నారో వాళ్ళపైన కఠినంగా తెలంగాణ ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము చర్యలు తీసుకోవాలి. వీళ్ళ సంస్థల్ని నిషేధించాలి. వీళ్ళ సంస్థలకి అసలు పర్మిషన్ ఇవ్వకూడదు. అది చెప్పవచ్చు. ఇప్పుడు కొట్టినోడు వెనకాల ఎవడున్నారు బ్రదర్? మరి నరేంద్ర మోడీ ఉన్నాడా? అమిత్ షా ఉన్నాడా? రేవంత్ రెడ్డి ఉన్నాడా? తప్పు కదా. అట్లా ఒక మనిషి పైన దాడి జరిగితే ఖండిస్తే కమ్యూనిస్టులు ఖండించారు, అయితే వాళ్ళ వెనకాల ఉన్నాడా? తప్పు కదా. అట్లా నేనేమంటాను, మరి దాడి చేసిన వెనకాల ఎవరు ఉన్నారు? బీజేపీ ఉన్నదా? ఆర్ఎస్ఎస్ ఉన్నదా? నరేంద్ర మోడీ గారు ఉన్నారా? అమిత్ షా గారు ఉన్నారా? నువ్వు అడిగిన క్వశ్చన్కి నీకు అర్థమైందా? నువ్వు చేసిందే తప్పు, మళ్ళీ వాళ్ళ వెనకాల వీళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే మన రంగరాజన్ పై దాడి జరిగితే కూడా జాన్వేస్ట్లను పోయి ఖండించాడు, గుర్తుందా? నేను కూడా పోయి ఖండించాను. మరి అప్పుడెవరున్నారు బ్రదర్? సరే, రామ మందిరంలో 200 కోట్ల రూపాయలు దొంగతనం చేశారు, ఆ దాని వెనకాల కూడా కమ్యూనిస్టులు ఉన్నారా? చెప్పు బ్రదర్, కమ్యూనిస్టులు ఉన్నారా? మందుల సామెల ఇంటికి మంత్రాలు అర్థం కావాలంటే పోయి దాడి చేశారు, ఆయన వెనకాల కూడా కమ్యూనిస్టులు ఉన్నారా? ఆయన పేరు ఏం పేరు? కౌశిక్ రెడ్డి. ఆయన మంచిగా వచ్చాడు, నాకు ఆయన పార్టీతో సంబంధం లేదు, ఆయన ఏదో మాట్లాడు, ఆయన ఇంటి మీద దాడికి పోయారు, ఆయన వెనకాల ఎవరు? కమ్యూనిస్టులు ఉన్నారా? దాడులు చేసేది మీరు. ఏ విషయాన్నైనా సరే చర్చల ద్వారా జయించాలనుకోవాలి. చర్చల ద్వారా పెద్ద యుద్ధాలే అయిపోతున్నాయి కదా. చర్చించుకుంటే 4 చూసి పెద్ద మనుషులు పంచాయతీ ఎందుకు చేస్తారు? మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ దాడుల ద్వారా జయించాలి అనేటువంటి భావన ఏదైతుందో తస్మ జాగ్రత్త. మళ్ళీ నువ్వు కూడా అవును బ్రదర్, మంచి ఎటు ఉంటే అటు ఉంటారు వాళ్ళు. నువ్వు ఉంటే మేము వద్దనవా? నువ్వు కూడా రా, దాడిని ఖండించు. రేపొద్దున నీకు కాదు, ఇప్పుడు వాడు ఎవడైతే ఆ దుర్మార్గుడు ఉన్నాడో వాడు కొట్టాడు, నేను రేపొద్దున రాళ్ళు తీసుకొని వాడు కొడతాడు, సమర్థిద్దామా చెప్పండి? తప్పు కదా. దాడుల్ని ఖండించాలి కదా. సోను సింగ్ అనేటువంటి ఒక గోరక్షణ మీద దాడి జరిగితే మేము కూడా ఖండించాం. దాడుల్ని సమర్థించకూడదు కదా, డెమోక్రసీ కదా ఇది. అవి ఉత్తరప్రదేశ్, గుజరాత్ కాదు కదా. కాబట్టి మేము దాడులను ఖండిస్తాము. మీరు కూడా రండి. ఆయన నేను కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పుకున్నాడు. ఆయన రమణమూర్తి గారు చెప్పుకోలేదు కదా. ఆయన మద్దతుగా అందరూ వచ్చారండి. అరే, ఆయన పేరేం పేరు? మన గుడి టెంపుల్ ఇక్కడ ఉంటుంది కదా, 7 Hills అనుకుంటాం కదా, బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు వచ్చారండి, ఆయన కూడా కమ్యూనిస్టేనా? మిగతా గుళ్ళల్లో ఉన్నటువంటి పూజారులు వచ్చారు, వాళ్ళు కూడా కమ్యూనిస్టులేనా? ఫాస్టర్లు వచ్చారు, క్రిస్టియన్లు వచ్చారు, బుద్ధిస్టులు వచ్చారు, మాంకులు వచ్చారు, వీళ్ళందరూ కమ్యూనిస్టులా బ్రదర్? కాబట్టి ఈ రకంగా మీ తప్పును కప్పించుకోండి. ప్రతిదానికి కమ్యూనిస్టుల మీద నూకుడే అంటే మీరు దేశంలో జరిగేటువంటి కింది కులాల మీద, ఫాస్టర్ల మీద, దళితుల మీద, బీసీల మీద మొన్న యాదవుల్ని కులం పేరుతో తిట్టారు. దాని వెనకాల ఎవరున్నారు? ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్న వ్యక్తులు ఉన్నారా? మొన్న మా గౌడ్స్ని తిట్టిర్రు, అమనా బుద్ధులు మా గౌన్లను తిట్టిర్రు, మా యాదవులు తిట్టిర్రు. దాని వెనకాల ఎవరున్నారు? బీజేపీలు ఉన్నారా? ఆర్ఎస్ఎస్లు ఉన్నారా? మా అనుమానాలు. ఎందుకంటే ఈ కింద పైన అనేటువంటి కుల భావన మీరే నింపుతారు. మీరు అన్నటువంటి క్వశ్చన్ వేస్తే కనుక ఆ రకంగా వస్తుంది. కాబట్టి ఎవరి వెనకాల ఎవరు లేరు. మంచి వెనకాల మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వెనకాల చెడు వాళ్ళు ఉంటారు. మేము మంచి వెనకాల ఉన్నాం, ఈ భావజాలు ఉన్నటువంటి వ్యక్తులు చెడు వెనకాల ఉన్నారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాం. అవును, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే కట్టిండు. ఆయనతో రాముని ఊరిస్తే తప్పే ఉందంటే కొంతమంది
కాదు బ్రదర్, ఆయన పైసలు సొంత పైసలతో కట్టలేదు కదా. ఆయన సొంత పైసలతో కడితే నరేంద్ర మోడీ గారు, నేను ఏమంటున్నా అంటే మోడీ గారికి సపరేట్గా గుడి కడితే కట్టుకో బ్రదర్, నాకేం బాధలేదు. రాముడు రాజకీయ పార్టీకి సంబంధం లేదు కదా, బీజేపీ కండువాలో కప్పుకోలేదు కదా. శ్రీరామచంద్రుడు అందరి వాడు కదా, శ్రీరామచంద్రుడు శివుడు దేవుళ్ళు అందరి వాళ్ళు కదా. దేవుళ్ళకు రాజకీయ పార్టీలు ఉంటాయా బ్రదర్? ఉండవు కదా. నిజంగా నీకు రాముడి మీద సపరేట్గా ప్రేమ ఉంటే కనుక నరేంద్ర మోడీ గారు మీరు కలుపు కోతారా, లేకపోతే నాటేస్తారా, కోత కోతారా, అడవికి పోయి మొదలు కొట్టుకోతారా ఆ పైసలతోని, ఇక నా పైసలతో నేను కట్టిస్తానని చెప్పండి. నిజంగా నరేంద్ర మోడీ గారు గొప్ప అని చెప్పుకుంటాం. కానీ దేవుడికి రాజకీయాన్ని అంటగట్టకు, నీకేం సంబంధం చెప్పు. నువ్వు రాముడికి ఈయన చదువు నేర్పిస్తున్నట్టు పట్టుకొని పోతాడు. అది కూడా రాముడు చిన్నగా ఉంటాడు, వాళ్ళ రాముడు ఏమన్నా వాళ్ళు హిందువులు ఎందుకు అవుతారు బ్రదర్? వాళ్ళు బీజేపీ అంధ భక్తులు, అంధభక్త కార్యకర్తలు ఎవరు ఎక్కిపిస్తారు చెప్పండి? దాన్ని ఎట్లా చూస్తాను చెప్పండి? మా పైసలు మీ ఇష్టం అంటే హిందువులని మతం పేరుతోని ఏమంటారు ఒక రాజకీయ భావజాలానికి వాడుకుంటూ వాళ్ళు వేసినటువంటి డబ్బుల్ని మింగుకుంటూ ఇట్లా చేయడం తప్పు కదా. ఇంకేం కాదు బ్రదర్, పోలీస్ స్టేషన్ హిందువులకు కాదు బ్రదర్, హిందువులకు పోలీస్ స్టేషను, క్రిస్టియన్లకు పోలీస్ స్టేషను, ముస్లింలకు పోలీస్ స్టేషన్ ఉందా? హిందువులకు సపరేట్ రాజ్యాంగం, ముస్లింలకు సపరేట్ రాజ్యాంగం, క్రైస్తవులకు, కుమ్మరులకు, గౌన్లకు, ముదిరాజులకు, పద్మశాలులకు ఎవరిలో సపరేట్ ఉందా? పోలీస్ స్టేషన్లో అందరికీ ఒకటే ఉందా? చెప్పు బ్రదర్. అరే నేను ఏమంటున్నా బ్రదర్, 100% హిందూ ఈ దాడులు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మేము ఉంటాం 100%. ఓవైసీ మాకు ఓవైసీ దుర్మార్గుడే, బీజేపీ దుర్మార్గమైనటువంటి పార్టీ, రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతాం. మళ్ళీ అయినది మేము ప్రజాస్వామ్యవాదులు, మేము అంబేద్కర్. ఎందుకు స్పందించలేదు? మొన్న వరంగల్లో కమ్మవాడు వాడు మా రజక బిడ్డ మీద దాడి చేస్తే నా వీడియో ఇక్కడ ఉన్నటువంటి మీ ఛానల్ని ప్రచురించినాయి తెలుసా. నేను గట్టిగా ఇద్దరిది తప్పని నేను ఖండించిన, వాళ్ళు ఖండించిరా. 143 కుల దురాంకర హత్యలు జరిగినాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. నేను చెప్పుకుంటూ పోతే 2 గంటలు పడుతుంది. ఒక్క దాడిలో ఖండించారో చెప్పమన్నది. మేము హిందువుల వ్యతిరేకం కాదు, బీజేపీకి వ్యతిరేకం. మేమేమంటున్నాం, మేము మరి అలా అదే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి కదా మరి రేవంత్ రెడ్డి. మరి చెప్పండి మరి ప్లేసు, టైము, గ్రౌండ్ డిసైడ్ చేయండి. మరి మీరు కొట్లాట మేము నరేంద్ర మోడీ గారిని తీసుకురండి కొట్లాటకు. మరిగా కొట్లాటలు చేయడము, పంచాయతీలు చేయడం, దాడులు చేయడం అంటే నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకురండి. మమ్మల్ని అందరిని కొట్టమని సంపమని అయిపోయింది కదా. వీళ్ళంతా ఆర్యులు, బ్రతుకొచ్చిర్రు ఆర్యులు, ఈ దేశానికి బ్రతుకొచ్చి మాకు ధర్మభక్తి, దేశభక్తి నేర్పిస్తారు. ఎవరైనా ఉండని బ్రదర్, ఎవరైనా ఉండని. ఇటువంటి పిట్ట బెదిరింపులకు, తాటాకు సప్పులకు తెలంగాణ శ్యామ్ భయపడేవాడు కాదు. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ శ్యామ్ తెలంగాణలో పుట్టినోడు. బయ్యారం బగబగమండే బయ్యారం గనులలో పుట్టినోడు తెలంగాణ శ్యామ్. గుజరాత్లో పుట్టినోడు కాదు, రాజస్థాన్లో పుట్టినోడు కాదు తెలంగాణ శ్యామ్. ఇప్పుడు మాత్రం నేను ఏమంటున్నా తమ్ముడు, ఇది మా ధర్మరక్షణ కండువ. ఇది పంచశీలలో గౌతమ బుద్ధుడి పంచశీలలో భాగం తమ్ముడు. కాషాయం జాతీయ జెండాలో భాగం తమ్ముడు, జాతీయ జెండాలో భాగం. ఇది గౌతమ బుద్ధుడి పంచశీల సూత్రాలలో ఈ రంగు ఒకటి తెలుసా, నీలి రంగు. మీరు చూడండి పంచశీల రంగులు ఉంటాయి కాబట్టి ఆ రంగు విద్వేషాలు. నన్ను పిలుస్తున్నారు, మళ్ళీ వచ్చి మాట్లాడతా. మేము దాడిలోకి ప్రతి దాడులు చేస్తాం బ్రదర్. మేము తిరుమావలం సార్ వారసులం, ఓకేనా. కొడితే పడేటోళ్ళం కాదు, కిడ్ బ్యాక్ కొట్టేటోళ్ళం. మేము తిరగడం. ఇప్పుడు నా బలం నేను కొట్టడానికి వచ్చినప్పుడు నిరూపిస్తాం.